బాలీవుడ్ లో వరుసగా స్టార్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఉండి అన్ని నచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అలా రీసెంట్ గా రకుల్ పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో తాప్సీ జాయిన్ అవుతోందా? బ్యాక్ టు బ్యాక్ స్టార్ వెడ్డింగ్స్ తో బాలీవుడ్ మెరిసిపోతోంది. ఏదో అలా ప్రేమలో పడి ఇలా పెళ్లి చేసుకోవడం కాదు, కలిసి ఉండాలి, కల్చర్స్ నచ్చాలి, ఇద్దరి మనస్తత్వాలు నచ్చాలి, అప్పుడే పెళ్ళంటున్నారు స్టార్లు. అందుకే సంవత్సరాలు రిలేషన్ లో ఉండి అంతా ఓకే అయితే అప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. అలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లోనే ఉండి పెళ్లి చేసుకున్నారు దీపిక పదుకొన్ నుంచి మొన్నీ మధ్య పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వరకు. ఇప్పుడు తాప్సీ కూడా అదే రూట్ లోకి రాబోతోంది. 10 ఏళ్ల నుంచి టెన్నిస్ ప్లేయర్ మధియా బోస్ తో రిలేషన్ లో ఉన్న తాప్సీ వచ్చే నెలలో పెళ్లికి రెడీ అవుతోందంటూ బాలీవుడ్ న్యూస్. ఉదయ్పూర్ లో సిక్ క్రిస్టియన్ కల్చర్ లో పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మధియాతో తన రిలేషన్ గురించి చాలా సార్లు చెప్పిన తాప్సీ మొన్న మధ్య మీ పెళ్లెప్పుడు అని అడిగితే నేనింకా ప్రెగ్నెంట్ ని కాలేదంటూ విట్టిగా సమాధానం చెప్పింది. అంతేకాదు తన పెళ్లి గురించి ఐడియాస్ షేర్ చేసుకున్న తాప్సీ ఈ డ్రీమ్ వెడ్డింగ్ లాంటివేం లేవని, సింపుల్ గా ఒక్క రోజులో అయిపోయేలా పెళ్లి చేసుకుంటాను అని, గుర్తుపట్టలేకుండా గంటలు మేకప్ చేసుకునే ఓపిక లేదని సంవత్సరం క్రితమే క్లియర్ గా చెప్పింది తాప్సీ. మరి ఇప్పుడేమన్నా మనసు మార్చుకుందా, అందరిలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంటుందా అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. దీపికా పదుకొన్, రణ్వీర్ సింగ్ దాదాపు 6 ఏళ్లు ప్రేమించుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నారు. రణబీర్, ఆలియా కూడా 4 ఏళ్ల ప్రేమ తర్వాతే పెళ్లి చేసుకున్నారు. విక్కీ, కట్రీనా కూడా దాదాపు అదే టైంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇలియానా కూడా అంతే. మైఖేల్ డోనల్ తో 3 ఏళ్లకు పైగా రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్నాను అని క్లారిటీ ఇచ్చింది. ఇలా ఇప్పుడు లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఉన్న తాప్సీ 10 ఏళ్ల ప్రేమని పెళ్లిగా మార్చుకోబోతోందని బాలీవుడ్ న్యూస్.